హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ములక్కాయ కర్రీని కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. మా పక్కన ములక చెట్టు ఒకటి కొమ్మ ఇరిగి పడిపోయింది. వాటికి చిన్న చిన్న కాయలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కోసేసాను. ఇటు పడేసేవి కాదు, అలాగని వండేవి కాదు అన్నట్లున్నాయి. పెద్దగా ఉన్న కాయలన్నిటిని కూడా ముక్కలుగా తీసుకున్నాను. చిన్న చిన్న కాయలన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసి 2 పీసెస్గా కట్ చేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వరకు ఉంచాను. కాయలైతే చక్కగా ఉడికిపోయినాయి. వీటిలో ఉన్న గుజ్జు తీయడం కోసం స్పూన్తో ట్రై చేశాను. అసలు ప్రాపర్గా రావట్లేదు. ఇంకా లాభం లేదనేసి చేతితో ఇలాగ కాయలన్నిటినీ పిండేశాను. గ్రేవీ అయితే చాలా వచ్చింది. పిప్ అయితే పక్కన పడేసేసాను. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓన్గా మన ఇంట్లో చెట్టు కాబట్టి ఎలాంటి కెమికల్స్ వాడము. ఇలా వండుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా కాయలన్నిటికీ కూడా తీసివేశాను. ఈ పిప్పి పడేసేద్దాము. ఈ గుజ్జును మాత్రమే యూజ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను. నెక్స్ట్ కర్రీ కోసం తాలింపు వేసుకుంటున్నాను. ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేశాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ములక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాను. ఒకసారి గంటితో బాగా తిప్పుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. అసలు ఈ ప్రాసెస్ నాకు మా పక్కింటి ఆంటీ గారు చెప్పారు. తను కూడా ఇలాగ ట్రై చేశారంట. అందుకోసం నాకు కూడా చెప్పారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి నేనైతే ఇలా చేశాను. కర్రీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు ఇంకా సరిపోదు అని అంటే తర్వాత అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను. ఈ కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టి ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా నేను తీసిపెట్టిన గుజ్జు ఉంది కదా గ్రేవీ, ఆ గ్రేవీ కూడా ఈ కర్రీలో వేసేస్తున్నాను. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. ఇంకా వీటిల్లో టమాటోస్ అట్లాంటివి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రేవీ కూడా చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత దీనిలో పాలు పోసుకుంటున్నాను, 1 గ్లాసు. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఆ గ్రేవీనే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ములక్కాయ కర్రీ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.